ఇప్పుడు చెప్తా ఉన్నా, శాంతి కుమారి మీకెవరికి భయపడదు. భయపడింది తప్ప నేను చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడగలుగుతాను. నా భర్తకి న్యాయం చేసుకుంటాను, నాకు న్యాయం చేసుకుంటాను, నా బిడ్డకి న్యాయం చేసుకుంటా. అంతవరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఒక ఆడదాని కన్నీళ్ళకి లంకా నగరం భారతంలో ప్రతి చోట ఇదే జరిగింది. మీకు మీకు అదే జరిగింది. ఏం చేస్తామో అదే జరుగుతుంది. మా శేఖరికి అన్యాయం చేశారు, మీకు అన్యాయం అయిపోయింది. అన్యాయం కాదు, న్యాయం చేశారు. ప్రకృతి న్యాయం చేసింది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని అణగదొక్కాలని ప్రయత్నించకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దు మహిళా పక్షపాతి. మహిళల్ని గౌరవించడం అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఈ పొద్దు మాకెంతో సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో మా పెద్దయిన ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి తోడ్పాటుతో చదువుల తల్లి సరస్వతీదేవి నిలయాలైన గ్రంథాలయాల అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తూ యువతకు విద్యార్థులకు అండగా నిలుస్తున్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి శాంతి కుమారి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఎంఎస్కే అభిమానులు, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.